నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. లోకం గొడవలతో అట్టుడుకుతున్న మాటల తూటాలు పేల్చడంలో దిట్ట అయిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. ఎప్పుడూ విమర్శలతో విరుచుకుపడే ట్రంప్ ఇప్పుడు ఒక భారతీయుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు నియామకంపై ట్రంప్ స్పందించిన తీరు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్ అయింది. అసలు ట్రంప్ అంతగా ఎందుకు మురిసిపోతున్నారు? మోదీని బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు సంబోధించారు? ఎప్పుడూ గొడవలు, యుద్ధాలు, వివాదాలతో వార్తల్లో నిలిచే డొనాల్డ్ ట్రంప్ రూట్ మార్చారు. ఇన్నాళ్లు విమర్శల వర్షం కురిపించే ట్రంప్ ఇప్పుడు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దానికి కారణం ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ తరుణ్జిత్ సింగ్ సంధు నియామకంపై ట్రంప్ వ్యక్తం చేసిన హర్షం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేవలం ప్రశంసలతో ఆకుండా తరుణ్జిత్ సింగ్ ను అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా ఆయన అభివర్ణించారు. భారత ప్రధాని మోదీని తన ప్రాణ స్నేహితుడిగా పేర్కొంటూ ట్రంప్ మరోసారి చర్చల్లోకి వచ్చారు. గతంలో అమెరికా రాయబారిగా పనిచేసిన సంధుపై ట్రంప్కు ఉన్న నమ్మకం ఈ పోస్టుతో స్పష్టమైంది. భారత్ అమెరికా బంధాన్ని బలోపేతం చేయడంలో సంధు పాత్ర అసమానమని ఆయన కొనియాడారు. ఢిల్లీ నగరం సంధు నాయకత్వంలో సరికొత్త అభివృద్ధిని చూస్తుందని ట్రంప్ ఆకాంక్షించారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం ఇరు దేశాల దౌత్య వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న స్నేహం ఎంత బలమైందో మరోసారి నిరూపితమైంది. మోదీ నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మోదీ తన దేశం కోసం అద్భుతమైన కృషి చేస్తున్నారని ట్రంప్ విలేకరుల సమావేశంలో ప్రశంసించారు. ఇటీవల వీరిద్దరి మధ్య దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై ఇరువురు నేతలు లోతుగా చర్చించారు. ప్రపంచ శాంతి స్థాపన కోసం భారత్, అమెరికా కలిసి నడవాల్సిన అవసరాన్ని గుర్తించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి గురించి కూడా వారి మధ్య ప్రస్తావన వచ్చింది. రక్షణ సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే భారత్కు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోంది. ఈ దోస్తీ ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని మార్చేలా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తరుణ్జిత్ సింగ్ సంధు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మెరిసిపోతున్నారు. మార్చి 11 బాధ్యతలు స్వీకరించిన సంధుకు ట్రంప్ నుంచి మద్దతు లభించింది. అమెరికాలో భారత రాయబారిగా పనిచేసిన కాలంలోనే సంధు తనదైన ముద్ర వేశారు. సంధు నిబద్ధతను, దౌత్య నైపుణ్యాన్ని ట్రంప్ ఆకాశానికి ఎత్తేశారు. ట్రూత్ సోషల్ వేదికగా సంధుతో దిగిన పాత ఫోటోను షేర్ చేస్తూ ట్రంప్ తన అభిమానాన్ని చాటుకున్నారు. ఒక ఎల్జీ నియామకంపై అమెరికా అధ్యక్షుడు స్పందించడం ఇదే మొదటిసారి కావచ్చు. ఢిల్లీ అభివృద్ధిలో సంధు కీలక పాత్ర పోషించడం ట్రంప్ గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపడటంలో సంధు చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రశంసలు చూస్తుంటే సంధు వ్యక్తిత్వం ఎంతటిదో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా సంధు నాయకత్వంపై గంపెడాసలు పెట్టుకున్నారు. ప్రపంచం ప్రస్తుతం యుద్ధ మేఘాల మధ్య చిక్కుకున్న వేళ ట్రంప్ మోదీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఇద్దరు అగ్రనేతలు ఫోన్లో చర్చలు జరిపారు. శాంతి స్థాపన కోసం కలిసి పనిచేయాలని ఇద్దరూ ఒకే మాటపై నిలబడటం గమనార్హం. కేవలం రాజకీయాలే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా వారు దృష్టి సారించారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై వారి చర్చలు కీలకంగా సాగాయి. వాణిజ్య మార్గాలకు ఆటంకం కలగకుండా చూడటమే తమ తక్షణ కర్తవ్యమని వారు భావించారు. రక్షణ రంగంలో భారత్, అమెరికా సహకారం కొత్త పుంతలు తొక్కబోతోందని స్పష్టమైంది. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. మోదీతో జరిపిన ఈ సంభాషణ అత్యంత సానుకూలంగా సాగిందని ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ స్నేహం ప్రపంచానికి కొత్త ఆశను చిగురింపజేస్తోందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎవరైనా విమర్శించాలంటే ట్రంప్ తర్వాతే ఎవరైనా. కానీ ఈసారి ఆయన తీరు వేరు. ఢిల్లీ ఎల్జీ తరుణ్జిత్ సింగ్ సంధుపై ట్రంప్ కురిపిస్తున్న పొగడ్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా అంత సులభంగా ఎవరిని మెచ్చుకొని ట్రంప్ సంధు విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారు. సంధును ఒక అద్భుతమైన నాయకుడిగా ఆయన అభివర్ణించడం విశేషం. ఢిల్లీకి సంధు రాకతో కొత్త వెలుగులు వస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. భారత్ అంటే తనకు ఎంత గౌరవమో ట్రంప్ మరోసారి తన పోస్టు ద్వారా నిరూపించుకున్నారు.
ఇరు దేశాల మధ్య ఒక వారధిలా సంధు పనిచేశారని ట్రంప్ కొనియాడారు. మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పడం ద్వారా భారత్ సంబంధాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ ఈ బంధం మాత్రం దృఢంగా ఉంది. ట్రంప్ మాటల్లోని స్పష్టత భారత్ పట్ల ఆయనకున్న సానుకూల దృక్పథాన్ని తెలియజేస్తోంది. అమెరికా గడ్డపై భారత్ కీర్తిని చాటిన తరుణ్జిత్ సింగ్ సంధు ఇప్పుడు ఢిల్లీ పీఠంపై కూర్చున్నారు. ఆయన నియామకాన్ని అగ్రరాజ్యం కూడా స్వాగతించడం ఒక గొప్ప దౌత్య విజయం. ట్రంప్ స్వయంగా అభినందనలు తెలపడం సంధు ప్రతిభకు దక్కిన గౌరవం. గతంలో అమెరికాలో రాయబారిగా ఉన్నప్పుడు సంధు ఎన్నో కీలక ఒప్పందాల్లో భాగస్వామి అయ్యారు. ఆ అనుభవమే ఇప్పుడు ఢిల్లీ పరిపాలనకు అదనపు బలంగా మారబోతోంది. ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటో వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తోంది. భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సంధు కృషి మరవలేనిది. ఢిల్లీ నగరం అభివృద్ధి పథంలో పయనించాలని ట్రంప్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఒక రాష్ట్ర స్థాయి అధికారికి ఇంతటి అంతర్జాతీయ గుర్తింపు రావడం నిజంగా విశేషం. ఇది భారతదేశ దౌత్య శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే సందర్భం. భారత్ అమెరికా మధ్య సంబంధం కేవలం మాటలకే పరిమితం కాలేదు, అది చేతల్లోనూ కనిపిస్తోంది. మోదీ ట్రంప్ మధ్య జరిగిన 40 నిమిషాల చర్చల్లో రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. అత్యాధునిక సాంకేతికతను పంచుకోవడంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ప్రపంచ వాణిజ్యానికి వెన్నెముక వంటి హార్ముజ్ జలసంధిపై వారి చర్చలు ప్రాధాన్యత పొందాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరత్వం కోసం ఇరు దేశాలు చేయాల్సిన కృషిపై ఏకాభిప్రాయం కుదిరింది. మోదీ తన దేశాన్ని గొప్పగా నడిపిస్తున్నారని ట్రంప్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ ఫోన్ కాల్ ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరిచింది. ఢిల్లీ ఎల్జీగా సంధు నియామకం ఈ బంధానికి ఒక కొత్త శక్తిని ఇచ్చింది. భవిష్యత్తులో భారత్ అమెరికా మరిన్ని విజయాలను అందుకుంటాయని ఈ చర్చలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకే ఒక్క ఫోటో వైరల్ అవుతోంది. అదే ట్రంప్ సంధు ఫోటో. ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ చేసిన పోస్టు నిమిషాల్లోనే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు అభినందనలు తెలుపుతూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. భారత్తో ఉన్న స్నేహం పట్ల ట్రంప్ ఎంత గర్వపడుతున్నారో ఈ పోస్టు చెప్తోంది. ప్రధాని మోదీని తన అత్యంత సన్నిహిత మిత్రుడిగా పేర్కొంటూ ట్రంప్ మనసు గెలుచుకున్నారు. సంధు నిబద్ధతను పొగుడుతూ ట్రంప్ రాసిన పదాలు ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఢిల్లీ అభివృద్ధికి సంధు నాయకత్వం అవసరమని ఆయన బలంగా కోరుకున్నారు. మోదీ నాయకత్వంలోని భారత్ సరికొత్త శిఖరాలను చేరుతోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ సోషల్ మీడియా సందడి చూస్తుంటే భారత్ పట్ల ప్రపంచానికి ఉన్న గౌరవం అర్థమవుతోంది. అంతర్జాతీయ స్థాయి అనుభవం ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ లభించారు. తరుణ్జిత్ సింగ్ సంధు రాకతో ఢిల్లీ పాలనలో మార్పులు వస్తాయని అంతా ఆశిస్తున్నారు. స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ప్రశంసలు అందుకోవడం సంధుకు దక్కిన అరుదైన గౌరవం. సంధు నాయకత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని ట్రంప్ ఆకాంక్షించారు. గతంలో దౌత్యవేత్తగా ఆయన సాధించిన విజయాలు ఢిల్లీ పరిపాలనకు ఎంతో ఉపయోగపడతాయి. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే సంధు ఒక అసమానమైన నిబద్ధత కలిగిన వ్యక్తి. భారత్ అమెరికా సంబంధాల బలోపేతానికి సంధు చేసిన సేవలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ నగరం గ్లోబల్ ప్రమాణాలతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది. సంధు రాకతో దేశ రాజధానిలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మొత్తానికి ట్రంప్ తాజా వ్యాఖ్యలు భారత్ అమెరికా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి అద్దం పడుతున్నాయి. ప్రధాని మోదీతో ఉన్న బలమైన స్నేహం నుంచి సంధు నియామకం వరకు అన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోందని ట్రంప్ మాటలు నిరూపిస్తున్నాయి. రక్షణ, ఆర్థిక, శాంతి స్థాపన రంగాల్లో ఇరు దేశాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ట్రంప్ తన పోస్టు ద్వారా భారత్కు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపారు. మోదీ అద్భుతమైన పనితీరును గుర్తించడం ద్వారా ప్రపంచ నేతల మద్దతు భారత్కు ఉందని తేలిపోయింది. యుద్ధాలు, అల్లర్ల మధ్య కూడా ఇలాంటి సానుకూల చర్చలు శాంతికి బాటలు వేస్తాయి. ఈ అగ్రనేతల స్నేహం భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని ఆశిద్దాం.